మల్కాజిగిరిలో ఎవరు గెలిచే అవకాశం ఉందన్న? బీజేపీ గెలుస్తుంది. ఈటల రాజేందర్ బీజేపీ నుంచి ఉన్నారు, కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్ రెడ్డి ఉన్నారు, లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. మీరు ఎవరు గెలుస్తారంటారు? ఇక నేను ఎవరికి ఇస్తాను అనేది కాదు నాది ఇక్కడ, కానీ బీజేపీ అయితే ఉంటుంది. సెంట్రల్ బీజేపీ ఉంటేనే కొంచెం ఈటల రాజేందర్ మంచోడు ఆయన. చాలా మంచి వ్యక్తి. ఫస్ట్ తెలంగాణ స్వాతంత్ర ఉద్యమం నుంచి పోరాడిన ఆయన. ఏదో మనస్తాపాల వల్ల పార్టీ వీడడం జరిగింది. కానీ మోడీ సర్కార్ మనకు దేశాన్ని మల్కాజిగిరిలో ఈటల గెలుస్తాడంటావా? గెలుస్తాడు సార్, గెలుస్తాడు 100%. మంచి మంచి పనులు చేసి పెడతాడంటావా? చేస్తాడు. ఇక గత పాలకులు చేసినట్టే ఆయన కూడా చేస్తాడు. కానీ ఈటల రాజేందర్కి అయితే మంచి పేరుంది. 90% గెలిచే అవకాశం ఉంది. నమస్తే అన్న. ఇప్పుడు మల్కాజిగిరిలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఎవరు గెలిచే అవకాశం ఉంది? బరాబర్ ఈటల రాజేందరే గెలుస్తాడు అన్న. గెలుస్తాడా ఈటల? తెలుసా ఎందుకు ఈటల గెలుస్తాడు? ఈటల రాజేందర్ ఎందుకు గెలుస్తాడంటే చూసినాం కదన్న మనం ఆల్రెడీ. పాపం ఆయన ఎన్ని స్ట్రగుల్ అనుభవించి వస్తుందో. గెలుస్తాడు ఆయన్ని. సెంట్రల్ లెవెల్ ఉండాలి, బీజేపీ ఉండాలి. మోడీ రాజ్యం ఉంటేనే నడుస్తుంది ఏదన్నా. మంచిగా చేసిండ 10 సంవత్సరాలు మోడీ. చేసిండు కదా. ఊర్లలో ఎట్లా అంటే ఇంతకు ముందు ఏమంటారు లోట పట్టుకొని తిరిగేటోళ్ళు అంతా. ఇప్పుడు అందరు బాత్రూమ్లు కట్టించి అంతా బాగానే చేసి ఈటల రాజేందర్ గెలుస్తాడంట. ఈటల రాజేందర్ బరాబర్ గెలుస్తారు. నమస్తే అన్న. ఇప్పుడు మల్కాజిగిరిలో ఎవరు గెలుస్తారు? ఈటల రాజేందర్ బీజేపీ నుంచి ఉన్నాడు, సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఉంది. వీళ్ళిద్దరు ఫైట్ లో ఎవరు గెలుస్తారు? బీజేపీ బీజేపీ వస్తుందంటారు అన్న? అంటే ఈటల రాజేందర్ గెలుస్తాడా? ఈటల రాజేందర్ మంచోడేనా? ఈటల రాజేందర్ చూసినాం కదా మంచిగా పేరు స్టేట్ వైడ్ పేరు మంచిగా. సెంట్రల్ లెవెల్ ఉండాలి, మోడీ ఉండాలి, రాహుల్ గాంధీ. మోడీ ఉండాలి. 400 సీట్లు వస్తాయంట. పక్క వస్తాయి. మళ్ళీ ఒకసారి మోడీ అంటే మోడీ ఉండాలి. మళ్ళీ ఈటల ఈటల పక్క ఈసారి 99% గెలిచే అవకాశం ఉన్నాయి. 99% బీజేపీ వస్తుంది. నమస్తే భయ్య. ఈ మల్కాజిగిరిలో ఎవరు గెలుస్తారు? అటు బీజేపీ నుంచి ఈటల రాజేందర్ ఉన్నారు, కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్ రెడ్డి ఉన్నారు, ఇటు మన బీఆర్ఎస్ పార్టీ నుంచి లక్ష్మారెడ్డి ఉన్నారు. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఈటల రాజేందరే గెలుస్తాడు. ఎందుకు భయ్య? మన హిందూస్ గురించి భారతదేశం గురించి కొట్లాడేదంటే నరేంద్ర మోడీ. ఇటు ఈ నరేంద్ర మోడీ కొట్లాడుతుంది కాబట్టి నరేంద్ర మోడీకి మన ఈటల రాజేందర్ సపోర్ట్ ఉంది. అలాగే మన భారతదేశంలో మన హిందువులందరూ అలాగే సపోర్ట్ చేస్తే మన భారతదేశాన్ని మనం కాపాడుకున్నట్టు అవుతుంది, మన హిందూ సంప్రదాయాన్ని మనం కాపాడుకున్నట్టు అవుతుంది. అక్కడ కూడా మళ్ళీ మోదీ వస్తాడు, ఇక్కడ కూడా ఈటల రాజేందరే గెలుస్తాడు పక్క డామ్ సార్. ఇప్పుడు మల్కాజిగిరిలో ఎవరు గెలుస్తారన్నా? ఈటల రాజేందర్ బీజేపీ నుంచి ఉన్నారు, కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్ రెడ్డి ఉన్నారు, అటు వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి లక్ష్మారెడ్డి ఉన్నారు. ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఎంతవరకు ఛాన్స్ ఉన్నాయి ఎవరికి? వ్యక్తిగతంగా అయితే బీజేపీ గెలవాలి దేశం కోసం. ఈటల రాజేందర్ అనుకుంటున్నాను, వన్ సైడ్ అనుకుంటున్నాను. నా ఫ్రెండ్స్ సర్కిల్లో చాలా మంది అనుకోరు, చాలా ఏరియాలలో దేశం బాగుపడాలంటే బీజేపీ రావాలి ఫస్ట్. బీజేపీ నాకైతే వన్ సైడ్ ఈటల రాజేందర్ అనుకుంటున్నాను. నా మనసాక్షి చెప్తూనే బీజేపీ వస్తుంది అనుకుంటున్నాను దేశం. ఎందుకన్నా ప్రధానంగా ఈటల అవినీతి ఉండదు. మన బీజేపీ వస్తే అవినీతి ఉండదు అన్న. అవినీతి అనేది ఒకటి ఉండదు, లోకల్ పాలిటిక్స్ అనేవి ఉంటాయి. ప్రతిఫలాలు అందరికీ పేదలకు వర్తిస్తాయి. నేను అది అంతే కాన్సెప్ట్. హిందుత్వం బాగా గట్టి నిలబడుతుంది, కొంచెం యూనిటీ బాగుంటుందని అందరూ చాలామంది ఈ మధ్యలో చాలామంది యూనిటీ వచ్చేసి బీజేపీకి సపోర్ట్ ఇస్తున్నారు. మొత్తం చాలామంది వ్యాపారస్తులు కానీ మామూలుగా ఉంటారు కదండి, చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది బీజేపీకి వన్ సైడ్ ఓటే అనుకుంటున్నాను అయితే. ఇంతవరకు అసలు బీజేపీ గెలిచే ప్రసక్తే లేదు కదా, ఇప్పుడు గెలిచే అవకాశం ఉంది. లీడర్లతో సంబంధం లేదు, క్యాడర్తో సంబంధం. ప్రతి ఒక్క వ్యక్తిగతంగా ప్రతి ఒక్క ఇంట్లో కూడా బీజేపీకి ఇవ్వాలి. జై శ్రీరామ్ ఆ స్ఫూర్తితో అందరూ ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా నా మట్టకైతే ఈటల రాజేందర్కి వస్తుంది అని అనిపిస్తుంది. అమ్మాయి మల్కాజిగిరిలో ఎవరు గెలుస్తారు? బీజేపీ నుంచి ఈటల రాజేందర్ ఉన్నారు, కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్ రెడ్డి ఉన్నారు. ఈటల రాజేందరే గెలుస్తాడండి ఖచ్చితంగా. ఆయనే రావాలని కోరుకుంటున్నాం అందరం. ఎందుకమ్మా? అంత మంచి చేస్తున్నాడు కదా. సెంట్రల్ లో ఎవరు ఉండాలి? మోడీ ఆయనే ఉండాలి. ఎందుకని మోడీ అంటే ఇష్టం? మాకు ఆయన మంచి చేస్తుండే కాబట్టి ఆయన ఉంటే బాగుంటది. మీరు ఇది రామ జన్మభూమి అన్ని చేసిండు కదా, అయోధ్య అవన్నీ. అంత డెవలప్మెంట్ అవుతుంది, ఇంకా ముందుకు బాగా అవుతుందని ఒక హోప్ తోటి ఆయనే గెలవాలని కోరుకుంటున్నాం. నమస్తే అన్న. ఈ మల్కాజిగిరిలో ఎవరు గెలిచేటట్టు? అటు ఈటల రాజేందర్ బీజేపీ నుంచి ఉన్నాడు, కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్ రెడ్డి ఉన్నారు, అటు బీఆర్ఎస్ నుంచి లక్ష్మారెడ్డి ఉన్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉంది మల్కాజిగిరిలో? అంతా తెలియదు మనకు, ఒక్క బీజేపీ గెలవాలి. ఆయన పేరు ఇప్పుడు పోతుంది కారు వచ్చిండ మీ గల్లీకి? ఇక్కడ వచ్చిండే మెయిన్ రోడ్ లో తిరుగుతుంది. ఆయన గెలిపిస్తావా? గెలుపుతా. గెలుతాడంటావా? మరి గెలుతాడు. పైన ఎవరు ఉండాలి సెంట్రల్?
సెంట్రల్ రేవంత్ రెడ్డి ఏమంటాడు సెంట్రల్ మోడీ రాహుల్ గాంధీ ఆ, మోడీ కావన్నా రాహుల్ గాంధీ కావన్నా బీజేపీ రాఘవ ఆయన్నే మోడీ మోదీలే ఉంటాడు ఈయనైతే ఈటల రాజేందర్ గెలిపించుకుంటావు రిటర్న్ మీ ఫ్యామిలీ మీ కుటుంబంలో ఏమంటారు అంతా ఎత్తా అంటారు ఈటల రాజేందర్ కోట్లు వేద్దాం. పక్క అంటావా నేను కారు గుర్తుకి వచ్చిన కాంగ్రెస్ గెలిచింది మరి ఏం చేస్తాం అవసరం ఈసారి ఓటు మరి బీజేపీకి వేస్తా ఇక్కడ మల్కాజ్గిరిలో ఎవరు గెలిచేటట్టు అన్న ఈటల రాజేందర్ బీజేపీ నుంచి ఉన్నారు, కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్ ఉన్నారు, అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి లక్ష్మారెడ్డి ఉన్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉంది? బీఆర్ఎస్ నుంచి లక్ష్మారెడ్డి ఉన్నారు, ఇంకా బీజేపీ నుంచి ఈటల రాజేందర్ ఉన్నాడు. ఎందుకన్నా ఆయన పలుకుబడి మంచిగా ఉంటుంది గెలుస్తారంటారా? ఖచ్చితంగా. సెంట్రల్ లెవెల్ ఉండాలనుకుంటారు. సెంట్రల్ బీజేపీ వస్తుంది. రాహుల్ గాంధీ కష్టం. మంచిగా చేసిండా మరి ఈ 10 సంవత్సరాలు మోడీ? మోడీ ఇది బాగానే ఉంది. మీరేమో ఈటల రాజేందర్ గెలిపిస్తా అంటారు, మరి వాళ్ళు ఏమో కాంగ్రెస్ వాళ్ళు అసలు రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు ఈటల రాజేందర్ కి మల్కాజ్గిరికి సంబంధం ఏముంది, ఈడ వచ్చి పోటీ చేస్తాడు అంటాడు. ఈటల రాజేందర్ రెడ్డి బీజేపీ. మరి ఎప్పుడన్నా కలుస్తాడా? మేము ఏమన్నా సమస్యలు వింటాడా? వింటాడు. ఉద్యమ నాయకుడు అంటారా? మంచి నాయకుడే ఆయన ఈటల రాజేందర్. పక్క గెలుస్తారంటారా? పక్క. ఇక్కడ మల్కాజ్గిరిలో ఎవరు గెలిచే అవకాశం ఉందన్న? ఇటు ఒక బీజేపీ నుంచి ఈటల రాజేందర్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి సునీతా మహేందర్ రెడ్డి ఉన్నారు, అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి లక్ష్మారెడ్డి ఉన్నారు. ఇక్కడ గెలిచే అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయి అంటారు? ఈటల రాజేందర్కి ఉన్నాయి. వ్యక్తిగతంగా చాలా మంచివాడు ఆయన. పార్టీ పరంగా కూడా చాలా మంచి మేలే ఉంది. మనకు కరోనా టైంలో కూడా పబ్లిక్ ని ఆదుకునే శక్తి నరేంద్ర మోడీకి ఒకటే ఉంది. భగవంతుని దయ వల్ల కాలేని పని ఒకటి రామ మందిరం. ఎవరు చేయలేనిది ఎన్ని 60-70 సంవత్సరాలైనా కాలేని పని చేసింది ఆ ఒక్క ఘనత ఆయనకే దక్కింది. ఈ రోజుల్లో మంచి చెడు జరుగుతుంది అంటే ఎటువంటి అరాచకాలు జరగకుండా చూసిందంటే నరేంద్ర మోడీ గారే. కులమతాలు ఏవి లెక్క పెట్టకుండా ఏ ఒక్క పనినైనా ముందుకు తీసుకెళ్ళి మనం బాగుండాలని, భారతీయులు అంతా బాగుండాలని చేసింది ఆయన ఒక్కటే. వేరే వాళ్ళ నుంచి కాని పని, సాధ్యం కాని పని. మల్కాజ్గిరి ఈటల రాజేందర్ ఎంత ఛాన్స్ గెలుస్తాడు, 100% గెలుస్తాడు ఆయన. ఏమంటారు మీ పక్కన వాళ్ళంతా? ఎవరైనా ఆయన గెలిపేయాలనే ఉద్దేశం ఉంది మాకు. అన్న ఈ మల్కాజ్గిరిలో ఎవరు గెలుస్తారన్నా? బీజేపీ అన్న. బీజేపీ గెలుస్తారా? 100% గెలుస్తుంది. ఈటల రాజేందర్ బీజేపీ నుంచి. ఈటల రాజేందర్ కి కంపల్సరీ అందరం ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం ఫ్యాన్స్. కంపల్సరీ మాకు సెంట్రల్ మోడీ ఉంటేనే మాకు ఉపయోగం చాలా ఉంటుంది కాబట్టి మేము ఖచ్చితంగా బీజేపీ కొట్టేస్తారు అందరు మాక్సిమం. ఇక్కడ ఎందుకు ఒక వాదన వినిపిస్తుంది, అసలు ఈటల రాజేందర్ ఒక ఉద్యమకారుడు కావచ్చు, ఆయనకు మిగిలిన వాళ్ళు అసలు పోటీ కూడా కాదని చెప్పేసి అంటారు. నిజమేనా ఇది? నిజమే. ఇంతకుముందు గతంలో ఇది రేవంత్ రెడ్డి ఉండే ఎంపీగా ఈ ఏరియాకి. ఆయన ఉన్నప్పుడు కనీసం ఈ చుట్టుపక్కల కనీసం ఒక్కసారి కూడా రాలేదు. ఈటల రాజేందర్ అప్పుడు కరోనా టైంలో హాస్పిటల్స్ లో అప్పుడు హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు చాలా మందికి హాస్పిటల్కి వెళ్ళి చాలా హెల్ప్ చేశారు. కాబట్టి మాక్సిమం ఈటల రాజేందర్కి వేస్తారు. ఇక్కడ ఈటలకు మల్కాజ్గిరి సంబంధం ఏందని చెప్పేసి అంటారు, మీరు ఏమంటారు? ఈటల అంటే అప్పుడు కరోనా టైంలో ఆయన ఇక్కడ ఈ ఏరియాకి వచ్చాడు. ఇక్కడ గాంధీ హాస్పిటల్ ఉంది కదా, కరోనా పేషెంట్స్ అక్కడికి వెళ్ళినప్పుడు మెడిసిన్స్ కానీ చాలా మటుకు హెల్ప్ చేసిండు చాలా మంది. ఇప్పుడు హెల్ప్ చేస్తాడంట. చేస్తాడు, 100% చేస్తాడు. ఈటల వ్యక్తిగతంగా అందరికి ఎవరికి హెల్ప్ అయినా ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే ఇక్కడ బీజేపీకి అందరు మొగ్గు చూపుతారు.